బహిరంగ సభకు సంబంధించినటువంటి విషయంలో అన్ని రాజకీయ పార్టీలను పిలవాలి, అందరిని కూడా ఆహ్వానించాలి ప్రతిపక్ష పార్టీలుగా అనేటువంటి దాని మీద తెలుగుదేశం పార్టీ ముందుగా నిర్ణయించింది. దాని ప్రకారంగానే వాళ్ళు నిర్ణయించిన దాని ప్రకారంగా దాదాపుగా ఎక్సెప్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు పిలవాలి. మరి ఆ తర్వాత మరి తెలుగుదేశం పార్టీ కార్యక్రమం రాదు అనేటువంటి దాన్ని పిలిచిన తర్వాత రాకపోతే మరింత ఇబ్బంది అవుతుందని కానీ మరి ఆలోచనతో పిలవలేదేమో తెలియదు. కానీ బహుశా ఎందుకోసమనంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మినహా అన్ని పిలవటం అంటే ఎందరు వస్తారు తెలుగుదేశం పార్టీ ఈ యువగల ముగింపు సభకి అనేటువంటిది చాలా కీలకమైనటువంటి అంశం. ఎందుకంటే ఇది ఎన్నికల ముంగిట జరుగుతున్నటువంటి ఒక సభ, పొలిటికల్ పూర్తిగా ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి సభ. ఈ సభలో మిగతా పార్టీలు వచ్చాయి అని అంటే అర్థం ఏమిటి అని అంటే వాళ్ళు కూడా వీళ్ళ రాజకీయాలను అంగీకరించినట్టు. దీంట్లో అందులో వైసీపీ కాకుండా ఉండేటువంటి వాళ్ళని చూద్దాం. వరకు కాంగ్రెస్ పార్టీ రావటం లేదు, తెలుగుదేశం పార్టీకి దగ్గరగా లేదు. చంద్రబాబు నాయుడు అరెస్టు సమయంలో కూడా వాళ్ళు దూరంగా ఉన్నారు. కనీసమైనటువంటి వాళ్ళు నిరసనలో కానీ మిగతా ఖండించేటువంటి విషయాల్లో కూడా అంత సీరియస్ గా తెలుగుదేశం పార్టీ వ్యవహారాల్లో దగ్గరగా. అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి విషయాలు వాళ్ళు పొత్తు విషయంలో నానుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో ఏమీ తేల్చేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో చంద్రబాబు నాయుడుతో పాటు ఈ సభలో పాల్గొంటే, నారా లోకేష్ సభలో పాల్గొంటే మీకు ఫిక్స్ అయిపోయింది ఆల్రెడీ బీజేపీ వాళ్ళు తెలుగుదేశంతో పొత్తులో కూడా వెళ్ళిపోతున్నారు, జనసేనతో ఆల్రెడీ ఉన్నారు కదా అని అందరూ అనేటువంటి అవకాశం ఉంది. కాబట్టి బీజేపీ వాళ్ళు ఒక రకంగా వచ్చేదానికి అవకాశం లేదు, వాళ్ళని పిలుస్తాం. ఇక సిపిఎం ఎలాగో మీరు బీజేపీతో వెళ్తారో లేదో చెప్పడం లేదు కాబట్టి జనసేన బీజేపీతో ఉన్న జనసేనతో ఆల్రెడీ పొత్తులో ఉన్నారు కాబట్టి క్లారిటీ ఇవ్వట్లేదు కాబట్టి మేము మీతో వచ్చే అవకాశం లేదని సిపిఎం వాళ్ళు దూరంగా ఉండిపెట్టినటువంటి పరిస్థితి. ఇక సిపిఐ అయితే మాత్రం పిలిస్తే రెడీగా ఉన్నారు వెళ్ళటానికి. ఇప్పుడు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పార్టీలు ఇవి. ఈ పరిస్థితుల్లో జనసేన తప్ప ఎవ్వరూ దీనికి వచ్చేదానికి సుముఖంగా లేనటువంటి పరిస్థితి. జనసేనకు సంబంధించినటువంటి విషయంలో కూడా జనసేన పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, లోకేష్ ఈ ముగ్గురు ఈ సభలో పాల్గొనాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ సభని ఎన్నికల సభగా మార్చాలి, ఎన్నికల సమరశంఖం పూరించాలి అనే ఉద్దేశంతోనే ఈ నెల 17వ తేదీన నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా అమరావతి సంబంధించినటువంటి 400 రోజులకు సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటన నేపథ్యంలో ఒక సభ పెట్టాలని దాన్ని కూడా వాయిదా వేశారు. ఆ సభలో కూడా ఇదే ముగ్గురు పాల్గొనాలి, మిగతా పార్టీలు అందరూ రావాలి అని అనుకున్నారు. కాబట్టి ఇది మరి వెంటనే 4 రోజుల్లో మరి విశాఖపట్నం సభ అంటే రెండిట్లో ఇబ్బంది అవుతుంది కదా, అదే మొక్కలు అవే వ్యవహారం. కాబట్టి అందుకని అమరావతిది ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో పెద్ద ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కాదు. ఎన్నికల